కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం చందంగా తయారైంది ఆసుపత్రుల పరిస్థితి. వాస్తవంగా ఒకప్పుడు ఆరోగ్యశ్రీ రాకముందు హాస్పిటళ్ళలోకి వెళ్ళేటటువంటోళ్ళు రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వెళ్తారు. వాళ్ళ వరకు ఉండేది. ఆరోగ్యశ్రీకి అప్పట్లో ఏంటి డబ్బులు ఉన్నటువంటోళ్ళు, తెలిసినటువంటోళ్ళు ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. చివరికి అది కొంత ఆర్థిక స్తోమత వాళ్ళు సెటిల్‌గానే ఉండేది. అయితే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఖచ్చితంగా ఇంతమందిని పేషెంట్స్‌ని ఇస్తది. ఆ పేషెంట్స్‌కి మనం చేస్తే గనక మన ఖర్చులు కలిసొస్తాయి గనక ఆసుపత్రుల సంఖ్య పెరిగిపోయింది. భారీగా పెరిగిపోయింది. దాంతో ఆపరేషన్స్ పెరిగిపోయినాయి. దాంతో ఖర్చులు పెరిగిపోయినాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్స్‌ని చేసేటటువంటి క్రమం కూడా పెరిగిపోయింది. ఇది కాస్త ప్రభుత్వాల మీద భారం అయిపోయింది. చివరికి ఆరోగ్యశ్రీ బదులు ఇన్సూరెన్స్ ఏజెన్సీలకి వైపు మొగ్గు చూపడం ఒకవైపు నడిచింది. రెండో వైపున సమస్యలు ఫేస్ చేస్తూ. చివరికి ఇదివరకు డబ్బులన్నా కట్టేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ చేసినా కూడా మనకేం ఓట్లు పడట్లేదు కదా అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3 నెలలు, 4 నెలలు బకాయిలు పడితే ఈళ్ళు ఈ 15 నెలల్లో అప్పులు అట్లాగే ఉంచారు. మధ్యలో 200 కోట్లు, 300 కోట్లు రిలీజ్ చేశారు. దాదాపు 2,500 కోట్లు ఆంధ్రాలో. అట్లాగే తెలంగాణలో దాదాపు 1,500 కోట్లు వాళ్ళు బాకీలు పడ్డారు. దాంతో ఇప్పుడు 2 చోట్ల కూడా ఆసుపత్రుల పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళేదో యూనివర్సల్ హెల్త్ కార్డులు, ఇన్సూరెన్సులు పెడితే అక్కడి నుంచి ఆళ్ళు డబ్బులు ఇస్తారు. బానే ఉంది. 15 రోజులకోసారి ఇస్తారా, 20 నెల రోజులకోసారి ఇస్తారా? ఈ డబ్బులు ఎవరిస్తారు? అంటే ప్రభుత్వాలు మాట్లాడట్లేదు. సమాధానం చెప్పట్లేదు. దాంతోనే ఆందోళనకు దిగుతున్నారు.